అజయ్ గారు చెప్పండి సార్. నమస్తే సార్, దిస్ ఇస్ చందు. వెరీ గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ బాగుంది సార్, టీజర్ బాగుంది సార్. సారీ, అదే ఇందాక చెప్పారు రవివర్మ గారు చెప్పింది దగ్గర నుంచి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్. మధ్యలో ఒక చిన్న డైలాగ్ వచ్చింది మీది, అంటే వాయిస్ మీది కాదా, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం మీ ఒంట్లోకి వేరే వాళ్ళు వచ్చి ఆ వాయిస్ వచ్చిందా, లేదా డబ్బింగ్ మీరు చెప్పాలి ఉంటుందంటే మనం ఆడియన్స్ బాగా స్మార్ట్ అండి. ఓకే, వైతరిని క్యారెక్టర్ ఎవరు అనేది కాదు, ఆ వైతరిని నేనే చేస్తున్నాను, అదేదో కవర్ చేద్దామని చెప్పి వాయిస్ డబ్ చెప్పాలా. ఓకే, ఓపెన్ చెప్తున్నా మీకు. కానీ అయినా కూడా సినిమాలో ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు త్రికాల ఎవరు, వైతరిని ఎవరు, వీళ్ళ లింక్ ఏంటి, ఈ కథలోకి వీళ్ళందరూ ఎలా వస్తారనే ప్రాసెస్ చాలా బాగుంటుంది. సో దానికోసం సినిమా చూస్తారు. ఇది దాచేదేముందండి, ఇప్పుడు అందరూ మీరు స్మార్టే, నేను స్మార్టే, ఆడియన్స్ ఇంకా అంతకన్నా స్మార్ట్. సో దాచేదేం లేదు. బట్ ఏంటంటే వచ్చిన ఇంట్రెస్ట్ కోసం అలా డబ్ చెప్పలేదు అంతే, అంతకన్నా. అంతేనా సార్? అంతే, అంతకన్నా ఏం లేదు. మీరేమనుకుంటున్నారు పోనీ చెప్పండి. నేను అదే అనుకున్నాను సార్, మీరు చెప్తే బాగుంటుందేమోనని. ఓకే సార్, రవివర్మ గారు సార్ మైక్ తీసుకోవాలి సార్. సార్, అంటే ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ అన్నీ మూవీకి ఇంపార్టెన్స్ అనేది ఉంటాయి. ఇందాక కూడా అజయ్ గారు మాట్లాడుతూ మీ క్యారెక్టర్ కూడా చెప్పారు. సో ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే ట్విస్ట్ ఏమైనా ఉంటుందా? నా క్యారెక్టర్ నేను చెప్పలేదు కదా. లేదు, నాది ఫ్లోలో చెప్పేశారు. నాదేమంత సస్పెన్స్ ఏం కాదు కానీ, బట్ ద వే ఇట్ స్టార్టెడ్ వాజ్ అ స్మాల్ క్యారెక్టర్, అదైతే ఉంది. బట్ దెన్ మణి గారు హీ సా లిటిల్ మోర్ ఇన్ టు దిస్ పార్టిసిపేషన్ స్టార్టింగ్లో, కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ మీ ప్రాపర్లీ. అంటే ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్స్లో అంటే ఒక థ్రిల్లర్, సస్పెన్స్ వీటితో పాటు ఒక డివోషనల్ కూడా యాడ్ చేయటం, సో అదొక సక్సెస్ పాయింట్ అనుకోవచ్చా జనాలుగా? అది మణిగారే ఆన్సర్ చేయలేదు, ఎందుకంటే మాకు యాజ్ ఎ సెడ్ ఇది ఒక యూనివర్స్ లాగా వెళ్తుంది కాబట్టి మా పార్ట్ వరకే మాకు తెలుసు. లిటరలీ అంటే అట్లీస్ట్ నా వరకు అయితే నా పార్ట్ వరకు నాకు తెలుసు. సో హీ వాజ్ ఏబుల్ టు టెల్ మీ వాట్ ఐ షుడ్ డూ అండ్ ఆ ఏరియా వరకు ఎంత రిజాల్వ్ అవుతుందని. దీనికి ఇంత డెప్త్ ఉందని నాకు లిటరలీ ఇప్పుడే కనపడుతుంది. యాక్చువల్లీ అంటే ఆయన ఉందని చెప్పారు, లేదండి ఇది చాలా పెద్ద స్టోరీ అని. సో బట్ దెన్ మై పోర్షన్స్ ఆర్ ఆల్వేస్ నాకు తెలియకుండా కొన్ని జరుగుతాయి, అలా ఉంది. సో దట్స్ హౌ నాకు ఈరోజు ట్రైలర్ అందుకనే వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్, బికాజ్ ఐ నో ఆయన విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుతున్నారు, పెద్ద స్టోరీ గురించి మాట్లాడుతున్నారు, కొత్తగా షూట్ చేసి, అంటే కొత్తగా అంటే కొన్ని రోజులకి సార్ ఈ సీన్ ఒకటి ఉంటుందండి. అవునా, నాకు ముందు నార్మల్గా ఫుల్ లెంత్ స్టోరీ చెప్పలేదు. ఐ వెంట్ విత్ హిమ్, సరే సార్ ఎలా ఫ్లెక్సిబుల్ ఎలా వెళ్తుందంటే అలా వస్తాను నేను అని చెప్పాను. సో అదే కంటిన్యూ అయింది. అజయ్ సార్, మీకు ఫుల్ లెంత్ స్టోరీ చెప్పారా, చెప్పలేదా? నాకు బేసిక్ బ్రీఫ్ ఐడియా ఉంది, కాకపోతే 3 years షూట్ జరిగిందండి. ఎట్లా అంటే విఎఫ్ఎక్స్ వల్ల కానీ, తర్వాత మూవీ చూసుకున్న తర్వాత కొన్ని చేంజెస్ ఇంపార్టెంట్ అనుకుని మార్పులు చేయడం జరిగింది, మళ్ళీ షూట్ చేయడం జరిగింది. సో ఫర్ ఎ గుడ్ రీజన్. అన్లెస్ అంటిల్ మన సినిమా మన చేతిలో ఉన్నంత వరకే, బయటకు వస్తే మన చేతిలో ఉండదు కాబట్టి తప్పలేదు. అంత పర్ఫెక్ట్గా ఉండాలి, విఎఫ్ఎక్స్ టైం తీసుకుంది. సో నా బ్రీఫ్ నాకు ఐడియా ఉంది, కాకపోతే నేను 2-3 years బ్యాక్ విన్నది ఏదైతే ఉందో దానికన్నా డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ ట్రైలర్ ఉంది. అంతవరకైతే నేను గ్యారంటీ చెప్పగలను. అండ్ నా రోల్ కానీ లేకపోతే అందరిది ఎవరిదన్నా కానీ, సో ఇన్ని క్యారెక్టర్స్ కనపడుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఎప్పుడు కూడా సినిమా నేను నమ్మేది ఏంటంటే ఎనీ స్ట్రాంగ్ ఫిలిం హ్యాస్ అట్లీస్ట్ 7 to 8 గుడ్ క్యారెక్టర్స్. సో అలా ఉంటేనే అన్ని సినిమాలు పెద్ద హిట్లు మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. అట్లీస్ట్ 7 to 8 చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటేనే సంహౌ అది మంచి స్క్రిప్ట్గా టర్న్ అవుతుంది. సో అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఒక మహేందర్ కానీ అందరూ సాహితీ ఎవ్రీవన్ హూ పార్ట్ ఆఫ్ దిస్. అంటే మీరు ఎక్కువ కొంచెం డౌట్స్ అడుగుతూ ఉంటారు డైరెక్టర్స్ని, ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, ఇదేంటి నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పేసి. అలా అడిగినప్పుడు ఆయన స్టోరీ చెప్పారా, లేకపోతే ఇవన్నీ తెలియాలంటే ముందు మా దేవరగా తెలియాలన్నారు ఆయన? చెప్పాడు, మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేశాడు. యా డన్ సార్. మాస్టర్ మహేంద్ర గారు, నా క్వశ్చన్ మీకు, అంటే మీ మూవీస్ అని చాలా, అంటే దేవి నుంచి మీకు బాగా చాలామంది ఒక బిగ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, దేవి నుంచి ఇప్పటి వరకు మీ కెరియర్ ఎలా ఉంది, త్రికాల వరకు. సో మీ కెరియర్ ఒక్కసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చూసుకుంటూ ఇప్పుడు ఒక లీడ్ హీరోగా చూడడానికి ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. ఇప్పుడు చిన్నప్పుడు నేను యాక్చువల్లీ యాక్ట్ చేయని హీరోసే లేరు, తెలుగు అండ్ తమిళ్, మెయిన్లీ తమిళ్, ఆల్ ద టాప్ యాక్టర్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఒక బెస్ట్ క్వాలిటీ ఒకటి ఉంటుంది బ్రదర్. ఆ బెస్ట్ క్వాలిటీనే వాళ్ళు ఇక్కడి దాకా లాక్కొచ్చి ఉంటుంది. యూనో, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యేటప్పుడు నాకు కూడా ఉంటుంది కదా, ఒకరోజు నేను ఇలా హీరో అవ్వాలి, మనం వచ్చినప్పుడు అందరూ చప్పట్టు కొట్టాలి, ఆ ఒక డ్రీమ్. అండ్ వాళ్ళు చూసి నేర్చుకున్నప్పుడు ఐ గాట్ టు నో లైక్ ఎలా బిహేవ్ చేయాలి. సో అంతా ఒక ప్రాసెస్, వాళ్ళని చూసి నేర్చుకున్నాను కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే నాకు సినిమానే అంత. సో యా, లైక్ సింహాద్రిలో మీ క్యారెక్టర్ ఉంటుంది కదా ఎన్టీఆర్ గారితో,
సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ మేబీ ఫర్దర్గా ఏదైనా ఆప్షన్ అంటే మీకు ఆపర్చునిటీ వస్తే ఏంటి ఎలా ఉంటుంది? 200% బ్రదర్. See, more than hero, I want to become a best actor. లైక్ నాకు అదొక్కటే వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్ట్ అనేది జస్ట్ ఒక హీరో అనేది ఒక స్క్రిప్ట్లో వర్కౌట్ అవుతేనే హీరో, లేకపోతే అది హీరో లేరు ఆ సినిమాలో. బట్ యాక్టర్ అనేది అలా కాదు. ఒక ఫ్లాప్ సినిమాలో కూడా ఒక బెస్ట్ యాక్టర్ అంటే జనాలు భయంకరంగా అప్రిషియేట్ చేస్తారు. సో ఐ జస్ట్ వాంట్ బికమ్ అన్ యాక్టర్. డైరెక్టర్ గారు, మణి గారు, సో టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టైటిల్ మీనింగ్ అందరికీ తెలిసిందే. సో ఈ టైటిల్, ఈ ఫాంట్ కావచ్చు, మేబీ ఈ టైటిల్ పెట్టడానికి ఇంకేదైనా టైటిల్స్ ముందు అనుకున్నారా, లేదా స్టార్టింగ్ నుంచే ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యారా? ఎనీ చేంజెస్ లేదా మీ టీంలో డిస్కషన్ జరుగుంటాయి ఇంకేదైనా టైటిల్ పెడదామని? ఎనీ స్క్రిప్ట్కి తగ్గట్టు పెట్టామండి. ఈ మూవీలో క్యారెక్టర్ పేరు త్రికాల, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాం కదా, అలాంటి క్యారెక్టర్ ఒక త్రికాల క్యారెక్టర్ ఉంది. అది ఎవరు ఏంటనేది అది అజయ్ గారు, ఇప్పుడు మీరు అనుకున్నట్టు అజయ్ గారు అనుకోవచ్చు, లేకపోతే అర్జునం బట్టి అనుకోవచ్చు. ఎవరు అనేది మూవీలో చూస్తేనే అర్థమవుతుంది. అది క్యారెక్టర్ నేమ్ త్రికాల. అది మూవీలో ఎలా వస్తుంది ఏంటి అనేది మూవీ చూస్తే తెలుస్తుంది. మణి గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు సెవెన్ మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే స్టోరీస్ కూడా డిఫరెంట్ స్టోరీస్ వస్తున్నాయి. రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా జోనర్ ఒకటే అయినప్పటికీ స్టోరీస్లో ఆ కంటెంట్ అనేది వేరియేషన్స్ అనేది చూపిస్తున్నారు. పర్టికులర్గా ఇలాంటి సినిమాస్కి స్క్రీన్ ప్లే అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో అది కూడా ఎడిటింగ్ కూడా మీరే చేశారు. డైరెక్టర్ యాజ్ ఎ డైరెక్టర్గా రైటింగ్ అండ్ డైరెక్టర్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే ఇప్పుడు ఎడిటర్గా కూడా మీరు చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ ప్లే విషయంలో పర్టికులర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే బేసిక్గా ఎడిట్ చేయడమే కొంచెం కష్టం అనిపించింది నాకు. డైరెక్షనే చాలా ఈజీ అనిపించింది, ఎడిటే కొంచెం కష్టం అనిపించింది. స్క్రీన్ ప్లే అది బేసిక్ ఎడిటర్గా డైరెక్టర్ నాక స్క్రీన్ ప్లే రాసుకొని షూట్కి వెళ్తాము. కాకపోతే ఎడిటింగే నాకు కొంచెం కష్టం అయిపోయింది. ఏది తీసేయాలా ఏది పెట్టాలన్నా నాకు కొంచెం ఆ చేతులు అనేది అయ్యేది కాదు. అంతే ఎంత కష్టపడి ఉంటామని నాకు తెలుసు. చాలామంది చెప్తా ఉంటారు కదా, ఏమని ఎడిటర్ అని అతను డైరెక్టర్ అయితే వాళ్ళు కట్ చేయలేకపోతారని. చాలా నేను కూడా కష్టపడ్డాను దాంట్లో ఎన్ని ఫేస్ చేశాను, ఎన్ని రాత్రులు దాని గురించి ఆలోచిస్తాను నాకే తెలుసు. కానీ వేరే మూవీ ఎడిట్ చేయడం చాలా ఈజీ. ఒక మూవీని ఎడిట్ చేసామంటే ఒక 1 వీక్లో నేను ఎడిట్ ఫినిష్ చేస్తాను. ఒక 1 వీక్ 10 డేస్లో. అది ఒక కమర్షియల్ మూవీ అయినా నార్మల్ మూవీ అయినా 1 వీక్ 10 డేస్లో ఫినిష్ చేస్తాను. కానీ నా మూవీకి అలా జరగలేదు, ఎందుకు నాకే తెలియదు. అది ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎస్పెషల్లీ బీజిఎం అయితే ఆ హెయిర్ మూమెంట్ కూడా బీజిఎం ఇచ్చారు, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. అజయ్ గారు సార్, మీరు కూడా పాత్రలు డిఫరెంట్గా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మొన్న పొట్టేళ్ళే చూసాము, డిఫరెంట్ అజయ్ గారిని చూసాము. ఈ పర్టికులర్గా త్రికాలలో రెగ్యులర్గా ప్యాటర్న్లోనే ఉంటుందా మీ క్యారెక్టర్, లేదంటే ఏదైనా డిఫరెన్స్ చూపిపోతున్నారా? మోర్ దాన్ రెగ్యులర్గా ఉంటుందా ఉండదా? ఇప్పుడు నేను 250 ఆడ్ ఫిలిమ్స్ చేస్తున్నాను. నేను రెగ్యులర్ రోల్స్ చేయలేదు అంటే తప్పు, రాంగ్ చెప్పినట్టు అబద్ధం. మన కాంట్రిబ్యూషన్ ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే నేను ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలను నా క్యారెక్టర్కి అనేది. అది డిఫరెంటా బాగుందా కొంత ఐడియా యాజ్ అన్ యాక్టర్గా మాకు వస్తుంది. బట్ స్టిల్ మన కాంట్రిబ్యూషన్ దాన్ని ఎంత బాగా చేయొచ్చు అనే దాంట్లోనే ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్. నా డైరెక్టర్ హ్యాపీ అయితే నేను హ్యాపీ. మీరు ఆయన అడగండి ఇది రెగ్యులర్ కాదనేది. బట్ విత్ ఆల్ ద టైటిల్ అండ్ ఆల్ మీరు చూసిన ట్రైలర్ ప్రకారం డెఫినెట్గా ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు అనేది అయితే అర్థమవుతుంది చూస్తే మీకు. సో డెఫినెట్గా క్యారెక్టర్స్ కూడా రెగ్యులర్గా ఉండవు. ఇలాంటి ప్యాకేజ్లో క్యారెక్టర్స్ కూడా కొత్తగానే ఉంటాయి. సో నాదనే కదా, అందరి క్యారెక్టర్స్ కూడా కొత్తగానే ఉంటాయి ఫిలింలో. రవి గారు సార్, మీరు కూడా కొత్త క్యారెక్టర్స్తో పరిచయం అవుతున్నారు. మళ్ళీ రవి గారిని కామన్గా చూసాము, మీరు కూడా డిఫరెంట్ రోల్స్ని చేస్తూ వస్తున్నారు. డైరెక్టర్గా కావచ్చు, ఇప్పుడు ఫ్రెష్ టాలెంట్ని కావచ్చు, మీరు చూస్తూ వస్తున్నారు. మీరు ఫస్ట్ నుంచి చూస్తున్న ఇండస్ట్రీలో లాగానే టాలెంట్ ఇప్పుడు కూడా ఉంది అంటారా? ఐ మీన్ అది నేను అలా అని చెప్పలేనండి, ఎందుకంటే లెవెల్స్ డిఫర్. అంటే బట్ రీసెంట్గా ఆఫ్ లేట్గా ఏంటి అంటే విఎఫ్ఎక్స్లు, మైథాలజీలు, లేకపోతే సోషో ఫ్యాంటసీలు ఇవన్నీ వచ్చేటప్పటికి ద డైరెక్టర్స్ టాలెంట్ ఈజ్ రియలీ, అంటే అది గేజ్ చేయగలిగినంతగా మనం గేజ్ చేయలేం. అది విజువల్ వండర్లా చూసేదాకా. అండ్ ఆ కోవలో ఐఎమ్ షూర్ మణి గారు చాలా కష్టపడ్డారు దాంట్లో. హీ వాజ్ అదే నిద్రలేని రాత్రులు నాకు అర్థమైంది, ఎందుకంటే ఇలా నేను లేట్ నైట్ ఫోన్ కాల్సే ఉండినాయి. సో దట్ వే ఐ థింక్ ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్టెడ్ టు హిస్ విజన్ హీ ఆల్వేస్ హ్యాడ్. నాకు అంత డెప్త్లో ముందు తెలియలేదు, కానీ యాజ్ ఐ వాజ్ గోయింగ్ అంటే సో ఈ ఒక్కసారి మాత్రం నేను ఎలా చేస్తున్నాను, ఇదేంటి క్యారెక్టర్, ఎంత డిఫరెన్స్ అన్నట్టుగా వెళ్ళలేదు. యాక్చువల్గా సరదాగా వెళ్ళాను నేను. అంటే రండి ఇలా ఇది ఒకటి ఉందండి క్యారెక్టర్ అంటే. సో ఐ వెంట్ విత్ ద ఫ్లో ఈసారి. ఓకే, బట్ అగైన్ అజయ్ అన్నట్టు
డిఫరెంట్, కంప్లీట్లీ మూవీయే డిఫరెంట్ కాబట్టి మా క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్గా ఎమర్జ్ అవుతాయి. అది దట్ ఐఎమ్ కాన్ఫిడెంట్. యా, దీనికి నేను చెప్పొచ్చా అండి ఒకటి? ఏం లేదండి, బేసిక్గా నేను సార్ స్టోరీ మాత్రమే చెప్పాను, కానీ వీళ్ళ చిన్నప్పుడు స్టోరీ చెప్పలేదు. అది వాళ్ళకి కూడా తెలియదు. నిజంగా ఇప్పుడు ఆ చిన్నప్పుడు ఎవరు పిల్లలు ఏవైతే ఉండో వాళ్ళని తీసుకుని వస్తే స్టోరీ మొత్తం అంతా. ఓకే. మహేంద్ర గారు. ప్రొడ్యూసర్ గారు ఇందాక చెప్తూ హీరో గారిని కృష్ణ గారితో పోల్చారు, ప్రొడ్యూసర్స్ హీరో అని. సో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారో అందరూ చెప్తున్నారు. మీ మాటల్లో మళ్ళీ ఒకసారి అంటే డిలే అయ్యింది ప్రాసెస్లో, మళ్ళీ దాన్ని గెయిన్ చేసుకొని మళ్ళీ చేయడం అనేది చాలా కష్టమైన పని. త్రికాలని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. మీరు 1 word చెప్పాలి అంటే సినిమా గురించి ఏం చెప్తారు? 1 word చెప్పాలంటే యాక్చువల్లీ ఇది 4 ఏళ్ళు తీసారండి పాపం. అది చెప్పమంటే ఏం చెప్తారు ఆయన? 1 word అని కాదు, థియేటర్స్కి ప్రేక్షకులు రావాలి అంటే ఒక క్యాచీ పాయింట్ కానీ, టైటిలే క్యాచీగా ఉంది, ట్రైలర్ అదిరిపోయింది. సో అదే మాట్లాడుతుంది కంటెంట్ గురించి. బట్ ప్రొడ్యూసర్స్గా మీరు ఒక గట్టిగా ఆ కాన్ఫిడెన్స్ ఇస్తేనే ఎవరికైనా నిజంగానే మంచి సినిమారా అని అనిపిస్తుంది కదా. యాక్చువల్గా మేము ఇన్ని రోజులు కష్టపడ్డది ఒక ప్రాపర్ కాంటెంట్ రావటానికి అండి. ఎక్కడ మేము కాంప్రమైజ్ కాలేదు. ఎంతమంది కాంప్రమైజ్ కావాలన్నా మేము కాంప్రమైజ్ కాలేదు. కాంప్రమైజ్ కాకుండా తీయబట్టే మాకు కొంచెం డిలే అయింది. సీజీ వర్క్లో మీకు సీజీ ప్రాజెక్ట్స్ మీకు తెలుసు. సీజీ వర్క్స్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు రావాలి అని అంటే ఎంత కష్టపడ్డా రాదు. మనం దానికి అవసరమైతే రీవర్క్ చేయాల్సి వస్తుంది. మేము సీజీ వర్క్లో రీవర్క్ చేసాం. దేనికంటే క్వాలిటీ కోసం. క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఉండటానికి మెయిన్ మా ప్యాషన్ ఏంటంటే ఒక మూవీని మేము పర్ఫెక్ట్గా ఇవ్వాలి. దానికోసం వెయిట్ చేస్తాం. ఏదో ఒకటి చుట్టేద్దాము ప్రేక్షకులు చూస్తారు అనే థింకింగ్ అనేది మాకు లేదు. మాకు చాలామంది ఈవెన్ ఆర్టిస్టులు కూడా కొన్ని విషయాల్లో సార్ ఇది కంప్లీట్ చేయొచ్చు కదా, నేను కంప్లీట్ చేయలేదు, మనీ పెట్టింది నేను. ఈవెన్ ప్రతి ఒక్క బాధపడ్డ మూవీ రిలేటెడ్లో ఒక ప్రాబ్లం రావద్దు. మూవీని మనం ఏదైనా ఒక మూవీని మనం ప్రేక్షకులకు ఇచ్చేటప్పుడు మనకి కాన్ఫిడెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ అనేది 200% కాన్ఫిడెన్స్ నాకు. మహేంద్ర గారు. హాయ్ అండి, ఐఎమ్ అంజలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు. అండ్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రతి ఒక్క పిక్చరైజేషన్ వాజ్ వెరీ నైస్. కాకపోతే లైక్ యువర్ స్టోరీ సెలెక్షన్స్ వాజ్ వెరీ డిఫరెంట్ అండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా ఒక కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు సో ఎలాంటి పాయింట్స్ ఉండాలి అని అనుకుంటారు? అండ్ పర్టికులర్లీ త్రికాలలో మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్. అండ్ ఈ సినిమాలో బాయ్ నెక్స్ట్ డోర్ లైక్ చాలా క్లీన్గా చాలా మందిలో ఉంటాయి. హీరో అంటేనే వెరీ క్లీన్, బట్ నేను ఎంత క్లీన్గా ఉన్నా కానీ ఐ లుక్ లైక్ ఏ బాయ్ నెక్స్ట్ డోర్. దానికే ఫస్ట్ యాక్సెప్ట్ చేశాను. యా, అండ్ లైక్ సిటీలో ఈ స్క్రిప్ట్లో ఒక విలేజ్ ఉంది అండ్ చాలా డీటెయిల్ ఉంది. మోర్ దెన్ లైక్ టెక్నికల్ అందం బ్యూటీ అది కానే కాదు ఈ సినిమా. దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ ఎమోషన్స్. మా నాన్నతో ఉన్న ఎమోషన్స్ అది ఒకటి ఉంది. ఆ ఎమోషన్తో చూపించాలంటే ఆ అబ్బాయి చూడటానికి మన ఇంటి అబ్బాయిలా ఉండాలి. సో ఐఎమ్ లైక్ దట్ అనుకోండి. సో అందుకే ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. నేను సెలెక్ట్ చేసేది కూడా నేను ఎంతవరకు అందులో పర్ఫామ్ చేయగలుగుతాను అనేది నేను ఫస్ట్ చూస్తాను. మనీ ఈజ్ నాట్ ఏ ఇంపార్టెంట్ థింగ్. నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాను, మనీ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్ రా. నువ్వు వెళ్ళి 1 month నువ్వు ఒక ఇంట్లో వెళ్ళి నువ్వు వాచ్మెన్గా పనిచేసినా నీకు 20,000 15,000 వస్తుందిరా నీకు. అదొక పెద్ద మ్యాటర్ కాదు. యూ క్యాన్ ఎర్న్ యువర్ సెల్ఫ్. ఎక్కడికి వెళ్ళి నువ్వు వాచ్మెన్ పనిచేస్తే కూడా నువ్వు ఎర్న్ చేయొచ్చు. బట్ సినిమా అనే మీడియం వచ్చేసి దట్ ఈస్ వెరీ డిఫరెంట్. మీరు ఇక్కడ ఆ మీడియంని ఎంత బాగా కరెక్ట్గా యూస్ చేస్తారో యూ విల్ బీ హ్యావింగ్ అ ఫ్యూచర్. సో నాకేంటంటే నా మీడియం, నేను మోర్ దెన్ అన్ హీరో. ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్ ఐమ్ అన్ యాక్టర్. సో నా వల్ల సినిమాకి ఏం జరుగుతుంది అన్నది నేను ఫస్ట్ చూస్తాను. సో దట్స్ వై యు ఆర్ వెరీ చూజీ అబౌట్ యువర్ స్క్రిప్ట్స్. ఆబ్వియస్లీ ఐ డోంట్ సే చూజీ, బట్ నా దగ్గరికి వచ్చేటప్పుడు తప్పకుండా నా గురించి చాలా మంది బాగా తెలుసు. ఈ అబ్బాయి ఇలాంటోడు ఎలా ఆలోచిస్తాడని బాగా తెలుసు. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ త్రికాల. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు. సార్, యూ లుక్ వెరీ యంగ్. అంటే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే రీసెంట్గా హత్య మూవీ చూసాం కదా. సో అందులో లైక్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద మూవీస్ దెర్ ఇస్ అ సాంగ్ అండ్ లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది చూసినప్పుడు వాజ్ లైక్ ఇంత యంగ్ ఉన్నారేంటి, ఇంత స్మార్ట్ ఉన్నారేంటి, ఇంత హ్యాండ్సమ్ ఉన్నారేంటి అని అనిపించింది. టు బి వెరీ ఫ్రాంక్గా చెప్తున్నాను. అజయ్ గారు, సార్ ఎందుకు సార్ అలాంటి లుక్ ఇచ్చిన? సో సార్ మీరు అలాగే ఉన్నారు సార్ అజయ్ గారు. అంటే నేను అలానే ఉన్నాను తెలుసు నాకు.
సో రవి గారు అంటే టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే లైక్ యూ అంటే లైక్ ఈ మధ్యలో కూడా ఈ కాల అంటే లైక్ ఇప్పుడు కూడా అంత యంగ్గా కనిపించడం కానీ ఆ స్క్రిప్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అండ్ ఇంకా ఏమైనా మీరు యాజ్ అ లీడ్గా కనిపించవచ్చా? అది అంటే హత్య హాస్ గివెన్ మీ అ గుడ్ బూస్ట్ అండి. కొంతమంది డైరెక్టర్స్కి చూపించాను పర్టికులర్లీ, దే లవ్డ్ ఇట్ అండ్ దే కేమ్ విత్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ యాక్చువల్లీ. అండ్ ఒక 2 స్క్రిప్ట్స్ వచ్చాయి ఆ తర్వాత యాక్చువల్గా. అంటే ఆల్రెడీ కొంత రాస్తూ ఉన్నట్టున్నారు. అయితే అది ఎంతవరకు మీకు తెలియదే ఉంది, ఇది మెటీరియలైజ్ అవ్వాలి అవన్నీ. బట్ ఐ థింక్ హత్య మూవీ తోటి ఒక కొత్త యాంగిల్ మాత్రం వచ్చింది. అండ్ లవ్ సాంగ్ యాక్చువల్లీ హెల్ప్ మీ అలాట్. అది ఎందుకంటే టు పిక్చర్ చాలామంది ఏంటి అంటే చాలా థిన్ లైన్ అది, ఆ సీన్ కూడా, ఆ సాంగ్ కూడా చాలా థిన్ లైన్ మీద నడిచిన సాంగ్ అది. చాలా జాగ్రత్తగా ఏజ్ చూపిస్తూ ఇట్ వాజ్ అ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై ఎవరికి ఏజ్ కనిపించలేదు సార్, అందరూ ప్రేమలో మునిగిపోయారు. అండ్ అజయ్ గారు, సో ప్రతిసారి మీరు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు, త్రికాలతో ఏమైనా సర్ప్రైజ్ చేయబోతున్నారా ఈసారి కూడా? డెఫినెట్గా అండి, స్క్రిప్ట్లోనే సర్ప్రైజ్ ఉంది. సో ఆటోమేటిక్గా యాక్టర్స్ అందరూ కూడా సర్ప్రైజ్ చేస్తారు. ఓకే, మాకు ఒక పేపర్ ఇచ్చారు, సో మీ లైఫ్లో ఉన్న త్రికాల ఎవరు అని చెప్పి. సో డూ యూ అనేసి మీ లైఫ్లో ఉన్న త్రికాల ఎవరు? నేనే అండి. ఎవరి లైఫ్కి వేరే త్రికాలాలు అవసరం లేదు, మనమే త్రికాల. డైరెక్టర్ సార్, సో స్మాల్ డౌట్ అంటే త్రికాలలో మన ప్రసాద్ ల్యాబ్లో చూశాను చాలాసార్లు, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను. చెప్పండి. ప్రసాద్ ల్యాబ్లో కాదు, ప్రసాద్ ఐమాక్స్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ అంటే త్రికాల టైటిల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈటే. సో బేసిక్గా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక అసురుడికి ఆయనకి మధ్య జరిగిన యుద్ధంలో సో ఆ వెపన్ అనేది ఒక ప్రముఖ పాత్ర పోషించింది. దాని టైటిల్లో ప్రజెంట్ చేయటం వెనుక ఏంటి అర్థం? బేసిక్గా ఇంతకుముందు ఆడియన్ ఈ మూవీకి రావాలంటే ఏం చెప్తారని అడిగారు కదా. బేసిక్గా ఫస్ట్ ఈ మూవీ చూసేయండి, తర్వాత మళ్ళీ ఎప్పుడో ఈ మూవీ ఎందుకు చూడలేదని చెప్పేసి బాధపడతారని చెప్తా. ఎప్పుడంటే తర్వాత మూవీలు చూసేటప్పుడు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ నేను రాసేటప్పుడే ముందు మూవీస్కి సంబంధించిన క్యారెక్టరైజేషన్స్ అన్నిటినీ వీటిలో కొన్ని ఇంట్రడ్యూస్ చేశాను. అవి మిస్ అవుతారు తర్వాత. ఫస్ట్ ఈ మూవీ చూస్తే ఆ తర్వాత మూవీ చేసే వాటికి క్లియర్గా ఇదే కనెక్షన్, ఇది కనెక్షన్ అనేది అర్థమవుతుంది. లైక్ యూనివర్స్ అలా ఉంటుంది. బట్ మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో, ఆ సోలం ఏదైతే ఉందో, బేసిక్గా మూవీ ప్లాట్ అంతా వేరే విధంగా వెళ్తున్నా బేస్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని అది సింబాలికల్గా పెట్టాల్సి వచ్చింది. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా అదేదైతే మీరు అడుగుతున్న సోలం ఏదైతే ఉందో, సుబ్రహ్మణ్య స్వామి సోలము, మా కులదైవం కూడా సుబ్రహ్మణ్య స్వామి. సెంటిమెంటల్గా కూడా స్క్రిప్ట్లో కూడా హెడ్ చేశాను. బట్ అది నాకు బాగా తెలుసు కాబట్టి డీటెయిల్గా ఆయన ఇదేంది మ్యాటర్ ఏంటని, దానికి బ్యాక్ అండ్ స్టోరీ మొత్తం తెలుసు కాబట్టి నేను ఒక డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేద్దామని ఫ్యూచర్లో దాన్ని యాడ్ చేయడం జరిగింది. తర్వాత టైటిల్స్లో కూడా ఈ సోలం అనేది రావచ్చు మేబీ. ఆల్ ది బెస్ట్ సార్. అజయ్ గారు, యశ్వంత్ అని డైలీ కల్చర్ ఛానల్, యూఆర్ వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ యాక్టర్ ఇన్ టీఎఫ్ఐలో. అంటే ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కానీ రోల్స్ కానీ మీరు చేసిన ప్రతి సినిమాలో అంటే మీరు చేసిన మూవీస్లో అన్నింటిలో స్ట్రాంగ్ ఉంటాయి. సో ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి ఎలిమెంట్ ఏంటి, స్ట్రాంగ్ ఎలిమెంట్? నాకు ఒక 4 ఫిలిమ్స్ వచ్చాయి అనుకోండి, ఓకేనా, అందులో బెస్ట్ నేను చూస్ చేసుకుంటాను. ఇందులో మనం కొత్తగా ఏం చెప్పొచ్చు, ఏం చేయొచ్చు అనే దాంట్లో ఈ పర్టికులర్ ఫిలిం సంబంధించిన ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ స్క్రిప్ట్. అంటే వెరీ అంబిషియస్ స్క్రిప్ట్ అండి. అంటే పుల్ ఆఫ్ చేయడం కూడా చాలా కష్టం. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా అదే అన్నాను, నేను ఇది చాలా కష్టమైన స్క్రిప్ట్ ఇది పుల్ ఆఫ్ చేయడానికి. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువే ఉంటాయి, సీజీ క్వాలిటీ చాలా బాగుండాలి, ప్లస్ కథ చాలా వ్యాస్ట్. అంటే మన మైథాలజీ మీకు రేర్గా దొరుకుతాయి. మైథాలజీ, హారర్, ఫ్యాంటసీ ఈ 3 కలిపి జోనర్స్ చాలా అతి తక్కువ ఉన్నాయి సినిమాలో. సో అలా కుదిరింది స్క్రిప్ట్. సో ఇలాంటి స్క్రిప్ట్ పాటలో ఉంటాం, ఐఎమ్ హ్యాపీ. ఓకే, అంటే పుష్ప తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అజయ్ గారు చాలా స్ట్రాంగ్ రోల్ చేశారు కాబట్టి నెక్స్ట్ మూవీ కూడా అటువంటి పాన్ ఇండియా మూవీ ట్రై చేస్తారు. సో ఇది ఎక్స్పెక్టేషన్ ఉంటాయి మూవీ ఆడియన్స్కి? ఏమంటే మీకు ఓపెన్గా ఆనెస్ట్గా చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయటాలు ఇవన్నీ ఏమి ఉండవండి. ఒక సినిమా ట్రైలర్ నచ్చిందా, జనం థియేటర్కి వస్తారు, వాళ్ళకి నచ్చిన విషయాలు మాట్లాడతారు. సినిమా బాగుంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో సినిమా బాగుంటే అసలు ఎంత డబ్బులు వస్తున్నాయి కూడా లెక్కలేదు, బాగోకపోయినా కూడా మ్యాట్నీకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఎక్స్పెక్టేషన్ అంత ఖాళీగా ఎవ్వరు లేదు సార్ ఆడియన్స్. కాకపోతే మన వర్క్ మనం సిన్సియర్గా రోజు డే ఇన్ డే అవుట్ మన ఎఫర్ట్ కానీ కంటిన్యూస్గా ఉంటే డెఫినెట్గా రిలవెంట్గా ఉంటాం మార్కెట్లో. మంచి సినిమాలు చేయొచ్చు, మంచి క్యారెక్టర్స్ వస్తాయని నమ్మే వ్యక్తి నేను. సో దట్ వే. ఓకే, రవి గారు,
రవి గారు మీ ప్రతి క్యారెక్టర్స్ చాలా వైబ్ ఉంటుంది. రవి గారు ఆ సినిమాలో చేస్తున్నారంటే ఒక ఆ క్యారెక్టర్ వైబ్ తెప్పిస్తారు కూడా. సో ఈ క్యారెక్టర్ ద్వారా ఏ వైబ్ తెప్పిస్తున్నారు జనాలకి? అంటే ఐ డోంట్ నో, నేను నాకు బికాస్ ఐ డిడ్ నాట్ నో ద యూనివర్స్, ఐమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ వితౌట్ నోయింగ్. అందుకని నాకు నిజంగా క్లూ లేదు. నేను చేసింది నాకు తెలుస్తున్నాయి, బట్ ఎక్కడొస్తాయి అనేది ఇప్పుడు నేను ఐఎమ్ ఈగర్ టు వాచ్ ద మూవీ. సో వైబ్ అంటే ఐ డోంట్ నో, నాకు ఇచ్చిన రోల్ నేను సరిగ్గా చేసుకుని వెళ్దాం అన్నంత వైబే ఉంది. సో బట్ దెన్ యాజ్ నేను ముందన్నట్టుగానే యాజ్ అండ్ వెన్ ఐ వాజ్ గోయింగ్ మోర్ అండ్ మోర్ డీపర్ ఇన్ టు ఇట్, ఐమ్ లైక్ ఓకే సరే నా క్యారెక్టర్ ఇంకా ఇలా వాస్ట్గా వెళ్ళింది అనేది ఉంది, కానీ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు సీ ద మూవీ. నాకు సీరియస్గా ఆ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఆయన గోగుతున్నా బుయ్యా ఏంటి నాకు చెప్పట్లేదు అని లిటరలీ మణిగారినే 3 సార్లు, బికాజ్ నాకు చాలా నచ్చింది ట్రైలర్, చాలా నచ్చింది. యాక్చువల్లీ నాకు తెలిసిన క్యారెక్టర్ యాక్చువల్లీ అజయ్ నాకు తెలుసు, నా క్యారెక్టర్ కంటే ఎక్కువ అజయ్ తెలుసు నాకు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ఇట్స్ గోయింగ్ టు ప్రోగ్రెస్ యాక్చువల్లీ. సో ఐ డోంట్ నో, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, బట్ థ్యాంక్స్. ఓకే డైరెక్టర్ గారు, సార్ త్రికాల టైటిల్ పెట్టారు అండ్ వైతరణి అంటున్నారు. వైతరణి నది మనకి యముడు ఇది, సో మైథాలజీ కూడా కనెక్ట్ చేసి సనాతన ధర్మాన్ని లింకప్ చేశారు. సో హౌ ఇట్ విల్ బి పోర్ట్రేట్ ఆన్ ద స్క్రీన్? అంటే ఇప్పుడు జనరేషన్ సాంగ్ చూస్తేనేమో ఇప్పుడు జనరేషన్ సాంగ్లా ఉంది, బట్ సనాతన ధర్మాన్ని లింకప్ చేస్తూ తీయడం ఎట్లా కనెక్ట్ చేస్తాం? అంటే బేసిక్గా ఫ్యాంటసీ అనేది ఒక 20-25% మాత్రమే ఉంటుందండి. 75% లైవ్ సంబంధించిన స్టోరీ నడుస్తుంది. అంటే వైతరణి పేరు ఎందుకు పెట్టామంటే ఆ క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రియేట్ చేశాను. దానికి ఏ పేరు పెడితే బాగుంటుందని చెప్పి డిస్కషన్లో బేసిక్గా అజయ్ గారు మూవీలో నాకు తెలిసి ఏదైనా ఓట్ మాట్లాడితే అది చాలా సనాతన ధర్మం అన్నారు కదా, ఆయన ఓట్స్లోనే మీకు అర్థమవుతుంది. ఆ ఓట్స్లోనే ఆయన చెప్పే ప్రతి పద్యం, ఇప్పుడు మామూలుగా మనం హరికథ బుర్రకథలు అప్పట్లో నాటకాలు వేసేవాళ్ళు డైలాగ్స్లో వాటిని బేస్ చేసుకొని ఒక డైలాగ్ని ఎమోషనల్ రూపంలో ఎలా చెప్తే ఎలా ఉంటుంది, అంటే సాంస్క్రిట్ రూపంలో చెప్తే ఎలా ఉంటుంది, అంటే ఒక బాధని సాంస్క్రిట్ రూపంలో చెప్తే ఎలా ఉంటుంది, నార్మల్ మనిషి తను పెరిగే విధానం ఎలా ఉంటుంది అనేది డిఫరెంట్గా ప్లాన్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్కి వైద్యరని పెట్టవలసి వచ్చింది. సినిమా చూస్తేనే తెలుస్తుంది. అజయ్ గారు, సార్ మీరు చేసిన క్యారెక్టర్స్లో కంప్లీట్ డిఫరెంట్గా అంటే మాకు గుర్తొచ్చేది టిట్లా క్యారెక్టర్, తర్వాత పొట్టేల్లో రీసెంట్గా డిఫరెంట్ వేలో పోర్ట్రే చేశారు. అండ్ ఇందులో మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో మీది అనేది తెలియకూడదు అనేది హైడ్ చేసుకున్నారు వైతర్ని ఎవరు, బట్ అది రివీల్ చేసిన తర్వాత కూడా ఆన్ స్క్రీన్ ఎలాంటి వే ఆఫ్ ఉంటుంది బయటికి, అంటే జనాలకి చూసేదానికి? 2 to 3 డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి సినిమాలో. మీకు ఆ టైమ్ జోన్ నుంచి త్రికాల దగ్గర ఉన్న మైథాలజీ టైమ్ జోన్ దగ్గర నుంచి ప్రెజెంట్ నుంచి హారర్ ఫ్యాంటసీ అని ఎలా షిఫ్ట్ అవుతున్నాయి స్క్రిప్ట్లో, స్క్రీన్ ప్లేలో ఇవన్నీ ఎలా సెట్ అయినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్యారెక్టర్స్తో పాటు ఈ క్యారెక్టర్స్ ట్రావెల్ ప్రాసెస్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఒక దగ్గర ఫుల్ 2 hours చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చోబెడతాయి. డైరెక్టర్ గారు, అండ్ మీరు దీన్ని యూనివర్స్ అంటున్నారు కదా, అంటే ఎన్ని పార్ట్స్ అని ముందే రాసుకున్నారా? ఎన్ని పార్ట్స్ ఉండబోతుంది? బేసిక్గా మూవీ స్టార్ట్ చేయకముందే ఆ స్క్రిప్ట్స్ ఫినిష్ చేశానండి. ఆ స్క్రిప్ట్స్కి సంబంధించింది చాలా పెద్ద బడ్జెట్ అది, అంటే రోబోటిక్స్ అని ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అని చాలా పెద్ద స్క్రిప్ట్స్ ప్లాన్ చేసి ఫస్ట్ అది రాసేసుకున్నాను. బట్ ఒక చిన్నదాన్ని చేసి మనం ఏంటో నిరూపించుకున్న తర్వాత పెద్దవాటికి వెళ్దామని చెప్పి ఈ మూవీ చేయడం జరిగింది. బట్ ఆ లింకప్స్ అని దీంట్లో కుదిరాయి ఈ మూవీలోకి. దీన్ని బేస్ దానికి సంబంధించిన బ్యాక్ అండ్ కథ ఏదైతే ఉందో దీంట్లోకి సెట్ అవ్వడం జరిగింది, అంతే. దానికి కుదిరింది బాగా. సాహితీ గారు. హలో అండి. సో సాహితీ గారు, అండ్ సాంగ్ చూసాము ఇందాక, యువర్ పెర్ఫార్మెన్స్ వాజ్ గుడ్. అండ్ సాంగ్ వరకు చూసుకుంటే ఇట్స్ లైక్ లవ్ స్టోరీ లాగా ఇలా వెళ్తుంది, బట్ ఫ్యాంటసీ కూడా ఉందంటున్నారు. మీ క్యారెక్టర్ ఎంతవరకు ఫ్యాంటసీకి అండ్ ప్రజెంట్ జనరేషన్ దానికి తగినట్టుగా ఉంటుంది? ఫ్యాంటసీలో యువర్ క్యారెక్టర్ హౌ మచ్ ఇంపార్టెన్స్ విల్ బి దేర్ ఇన్ ద ఫిల్మ్? అది యాక్చువల్లీ నేను రివీల్ చేయకూడదు అనుకుంటానండి, బికాజ్ ఫస్ట్ నుంచి నన్ను దాపెట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి మేబీ ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టెల్ అబౌట్ మై క్యారెక్టర్. ఇట్స్ బెటర్. మహేంద్ర గారు చెప్పేమంటున్నారు. లేదు బేసిక్గా
లేదు తన క్యారెక్టర్ అనేది మూవీలో ఎప్పుడు మనోడికి కనిపిస్తుంది కానీ ఆడియన్కి కనిపిస్తుంది కానీ తనకే కనబడుతుంది. ఓకే, అక్కడ డిఫరెంట్ క్యారెక్టర్ అది. డైరెక్టర్ గారు, అంటే ఇప్పటిదాకా మూవీ అన్నది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది, ఇంకా అంటే మళ్ళీ రీటేక్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఫినిష్ అయిందండి, ఇంకా పెండింగ్ ఉందండి షూటింగ్? 100% ఫినిష్ అయిపోయింది. ఓన్లీ సెన్సార్ సబ్మిట్ చేయాలంతే, మిగతాదంతా ఫినిష్ అయిపోయింది. ఓకే. అండ్ మీరు ఈ స్టోరీ అనుకున్నప్పుడు హీరోనే మెయిన్గా ఉద్దేశించుకున్నారా, లేదంటే ఎవరైనా హీరోలకి కథ చెప్పడం జరిగిందా? ఎవరికి చెప్పలేదండి. బేసిక్గా ఏంటంటే ఒక పర్సన్కి అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే ఆ పర్సన్ ఏమడిగాడంటే వన్ సింగిల్ లైన్లో చెప్పమని చెప్పేసి అన్నాడు. వన్ సింగిల్ లైన్లో నేను చెప్పలేనని చెప్పాను. ఒక 1 hour 2 hours ఇస్తే చెప్తాను. వన్ సింగిల్ లైన్లో ఈ మూవీ కథ చెప్పాలంటే స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అని చెప్తాను, మిగతా చెప్పలేనని చెప్పాను. అప్పుడు మహేంద్ర గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అసలు బేసిక్గా మనోడికి స్టోరీ నేను ఫోన్లోనే చెప్పాను, మొబైల్లోనే చెప్పడం జరిగింది. ఆ మొబైల్లో చెప్పి నువ్వు ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి మనం వెళ్ళిపోదాం, ప్రాసెస్ అయిపోదాం అని చెప్పారు అంతే. అండ్ ఇలాంటి మూవీస్కి బీజీస్ కానీ అండ్ మ్యూజిక్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ మూవీకి మ్యూజిక్ అన్నది ఎంతవరకు సోల్ అవ్వబోతోంది? ఫస్ట్ హర్షవర్ధన్ గారు ఈ మూవీకి చేశారు బేసిక్గా బ్యాక్గ్రౌండ్లో. అంటే తాను కొంత వర్క్ చేసిన తర్వాత నేను కూర్చొని వర్క్ చేయాలంటే తనకి టైం లేకుండా పోయింది అనిమల్ మూవీకి సంబంధించి. ఆ తర్వాత సాజిత్ని హైర్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా అతను బేసిక్గా కేరళ, నాకు మలయాళం తెలీదు, తమిళ్ తెలుసు. తమిళ్తో మేనేజ్ చేసి బాగా వర్కౌట్ చేసాం మ్యూజిక్ విషయంలో. చాలా డీటెయిల్గా ప్రతి సీన్ని దగ్గర పెట్టుకొని దాన్ని చెప్తూ మనోడు చేశాడు బాగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్, డైరెక్టర్ గారు ఇది ఇచ్చారు కదా త్రికాల అని, మీ త్రికాల పేరు రాయమన్నారు. త్రికాల అంటే ఇక్కడ స్నేహితుడు అని రాయాలా, శత్రువు అని రాయాలా, క్లారిటీ రావట్లేదు మాకు. నాకు కూడా తెలియదు అండి అదేంటి. ప్రతి ఒక్కళ్ళకి తనకు ప్రాబ్లం, మీకు ఒక ప్రాబ్లం ఉంది, మీరు ఇప్పుడు ఇమీడియట్గా ఎవరికి కాల్ చేస్తారు, వాళ్ళే త్రికాల మీ జీవితం. అదే ఆ క్లారిటీ కోసం సార్. అంటే ఇక్కడ త్రికాల అంటే మీకు ఏ కాలంలో కానీ ఏ టైంలో కానీ మీకు హెల్ప్ చేసే పర్సన్, ప్రపంచానికి హెల్ప్ చేసేవాడు త్రికాల స్నేహితుడు. దాని గురించి సార్ క్లారిటీ. సాయిదీప్ గారు చెప్పండి. చూడ్డానికి ఆర్టిస్ట్లా ఉన్నారు, మీరేమైనా యాక్ట్ చేసింది ఏమైనా ఉందా? లేదండి, చేయలేదు. చిన్న కేమియో ఒకటి శ్రీశ్రీలో చేశానండి, నేనేం చేయలేదండి. ఇంతకుముందు ఏమైనా నెక్స్ట్ ఏమైనా కానీ ప్రాజెక్ట్స్ ఏమైనా? యాక్టింగ్ అయితే ఐ డోంట్ థింక్ అండి, బట్ ప్రొడక్షన్ ఐ ఆల్వేస్ డూ. ఐ బీన్ స్టార్టింగ్, నా ప్రొడక్షన్ అనేది 2014 నుంచి ఐ బీన్ ప్రొడ్యూసింగ్ మూవీస్ అండి. ఇది కొత్త మూవీ ఏం కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ అంతే. దిస్ ఇస్ ఎ డిఫరెంట్ జానర్. థ్యాంక్ యూ. శ్రవంతి గారు, సో అందరిని అడిగాం, మీ త్రికాల ఎవరు? ప్రస్తుతానికంటే ఆయన చెప్పారు కదా ఎవరికి అర్జెంటుగా ఫోన్ చేస్తారు అని చెప్పి, ప్రస్తుతానికైతే ఈవెంట్ అయిపోగానే ప్రొడ్యూసర్ గారికి చేయాలి పేమెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా, థ్యాంక్ యూ టు ఆల్ ద త్రికోణం టీమ్, థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి అని